హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన సబ్జెక్ట్ సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళని కేర్ చేయండి. యూ డోంట్ నీడ్ మోర్ టైం, యూ నీడ్ మోర్ ఫోకస్. అంటే అర్థమైంది కదా. మీరు ఎంత సమయాన్ని హాస్పిటల్ల చుట్టూ తిరగడానికి, టెస్ట్ల చుట్టూ తిరగడానికి పెడుతున్నారు అనే దానికంటే అసలు సమస్య ఎక్కడ ఉంది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారా? అసలు సమస్య ఏంటి అనే దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే మీ లైఫ్లో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాటి నుంచి నేటికి కూడా 21వ శతాబ్దంలో కూడా స్త్రీలపైనే నిందలు ఎక్కువ ఉన్నాయి. కానీ నిజమేమిటి అంటే మగవాళ్ళల్లో కూడా సమస్యలు పెరుగుతున్నాయి. ఇద్దరు కూడా టెస్టులు చేయించుకొని దీనికి ఏంటి పరిష్కారం అనేది ఆలోచించడం చాలా చాలా ముఖ్యం. అస్సలు సమస్య ఎక్కడ మొదలైంది అంటే ఈ 21వ శతాబ్దంలో లైఫ్ స్టైల్ డిసార్డర్స్ పెరగడం దగ్గర మొదలైంది. దాని గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. గాలి, నీరు, మనం తీసుకునే ఆహారం ఎలా పొల్యూట్ అయ్యాయో, మన బాడీకి రావాల్సినటువంటి న్యూట్రిషన్ ఎలా దొరకట్లేదో, ఇప్పుడు న్యూట్రిషనల్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి అనే విషయాలపైన మరో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఈ సమస్యకి మూలాలు ఎక్కడున్నాయి అనే దాని మీద. కణాలు, కణజాలాలు, ఆర్గాన్స్, హ్యూమన్ బాడీ. ఇక్కడ ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో పర్టిక్యులర్ ప్లేస్లో ఒక్క ఆర్గాన్ దగ్గర డిఎన్ఏ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఆ ఆర్గాన్ అనేది డిఫెక్టివ్ మొదలవుతుంది. ఇది ఫుల్ సబ్జెక్ట్, మీకు మరో వీడియో కూడా ఉంది, చూడండి. దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్, చాలా శ్రద్ధగా వినండి. ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే మన శరీరంలో ఒరాక్ వాల్యూ అనేది తగ్గిపోవడం, అలాగే గాలి, నీరు పొల్యూషన్ అయిపోవడం, మన బాడీ పీహెచ్ లెవెల్స్ని తగ్గించుకోవడం, బాడీ ఎసిడిక్ నేచర్కి వెళ్ళిపోవడం, మైల్డ్ అండ్ మోడరేట్ సివియర్ నేచర్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు తాగుతున్నటువంటి ఆర్ఓ వాటర్, లేదు అంటే క్యాన్ వాటర్, క్లీన్ వాటర్, ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చాలా దీనిలో కారణంగా ఉన్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్ వేదాస్ ప్రో ప్లస్ అనేది మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్ వాడి అనేక మంది రిజల్ట్ తీసుకున్నారు. ఈ వీడియోని ఎవరైతే మీకు షేర్ చేశారో వాళ్ళని మీరు క్లియర్గా అడిగి తెలుసుకోండి. చక్కటి ఫలితాలని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. WHO నివేదికల ప్రకారం ఒక వ్యక్తికి ఎవ్రీడే 10,000 మినిమం ఒరాక్ వాల్యూ అనేది తీసుకోవడం ద్వారా తన బాడీకి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మనకి 10,000 ఒరాక్ కావాలి అంటే 3.5 kg ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, ఫ్రెష్ ఆర్గానిక్వి తీసుకోవాలి. మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మార్కెట్లో అవైలబుల్ లేవు. ఎస్ అంటారా, కాదంటారా? బట్ ఇందులో పర్ 20 ml 40,000 ఒరాక్ వాల్యూ మీకు దొరుకుతుంది. అసలు ఏంటి ఈ ఒరాక్ వాల్యూ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయటం. అదేనండి, మనం కరోనా టైంలో అనుకున్నాం కదా, రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి అని. దానినే మనం ఒరాక్ వాల్యూతో కంపేర్ చేస్తామన్నమాట. ఒక్కొక్క శాషెట్లో 20 ml ఉంటుంది. ఆ 20 mlలో 40,000 ఒరాక్ వాల్యూ మీ యొక్క బాడీలో ఉన్నటువంటి యాటమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి ఫైట్ చేయడానికి, సెల్స్ ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో 84 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మార్కెట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్తో ఒక్కొక్క ప్రోడక్ట్ చేస్తే మన దగ్గర 84 రకాల ఇంగ్రీడియంట్స్తో వేదాస్ ప్రో ప్లస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సన్ రైజ్ ఏమో మార్నింగ్, సన్సెట్ ఏమో ఈవినింగ్. సన్ రైజ్లో 52 రకాల ఇంగ్రీడియంట్స్, సన్సెట్లో 32 రకాల ఇంగ్రీడియంట్స్. వాటి మీద మరో వీడియో ఉంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. మగవాళ్ళలో శుక్రకణాలు చాలా తగ్గిపోతున్నాయి, క్వాలిటీ లేకుండా ఉంటున్నాయి. స్త్రీలలో అండం విడుదల రకరకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు. పీసీఓడీస్, పీసీఓస్, ఇలాంటి ఇబ్బందులు స్త్రీలలో. పురుషుల్లో అంగస్తంభన, అలాగే వీర్యం క్వాలిటీ లేకపోవడం, వీర్యంలో అనేక రకాల సమస్యల్ని ఫేస్ చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. వేదాస్ ప్రో ప్లస్ అండ్ స్టెమ్, ఏదైతే వేదాస్ స్టెమ్ ఉందో ఈ కాంబినేషన్లో మీ ఎక్కడైతే మూలాలు ఉన్నాయో భార్యాభర్తల ఇద్దరిలో ఆ మూల కణాల దగ్గర నుంచి ఒక రిపేర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. డిటాక్సిఫికేషన్తో పాటు న్యూట్రిషనల్ ఇన్బ్యాలెన్స్ని కవర్ చేస్తూ ఈ ప్రోడక్ట్ మీ బాడీలో ఆహారమే మందుగా పనిచేస్తుంది. కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్.
ఆహారమే మందుగా పనిచేస్తుందన్నమాట. ఈ 5 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రతి ఒక్కరు శ్రద్ధగా తిలకించండి, ఆలకించండి. అండ, పిండ బ్రహ్మాండంలోకి మనం రావడానికి మనతో పోటీ పడే వాళ్ళ సంఖ్య తెలిస్తే ఈ సృష్టి ఎంత అద్భుతమో, మానవ దేహాన్ని దేవాలయంతో ఎందుకు కంపేర్ చేస్తారో మీకే అర్థమవుతుంది. మనతో పోటీ పడే వాళ్ళ సంఖ్య 300 మిలియన్స్, 3 కోట్ల మందితో మనం ఫైట్ చేసి ఈరోజు జన్మ తీసుకొని భూమిపైన ఉన్నాం. మన తల్లిదండ్రుల్ని మనం ముందుగానే సెలెక్ట్ చేసుకుంటాం, ఎవరి గర్భంలో మనం జన్మించాలి అనేది. అసలు కథ ఇక్కడ మొదలైంది. క్వాలిటీతో పాటు క్వాంటిటీ తగ్గిపోయింది. ఏం క్వాంటిటీ? సీమెన్ ఎనాలిసిస్, శుక్రకణాల క్వాంటిటీ తగ్గిపోయింది. ఎక్స్ యొక్క క్వాంటిటీ తగ్గిపోయింది. శుక్రకణాల క్వాలిటీ తగ్గిపోయింది. ఎక్స్ యొక్క క్వాలిటీ తగ్గిపోయింది. ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్యామిలీ. ఈ రోజున అనేక మంది దీన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా యుద్ధంలో గెలవాలి అంటే సైన్యం యొక్క సంఖ్య ఎక్కువ ఉండాలి. ఇక్కడ 300 మిలియన్ శుక్రకణాలు అనేవి ఫైట్ చేస్తాయి. క్వాలిటీ ఉండేది, ఇప్పుడు ఆ క్వాలిటీ తగ్గిపోయింది, క్వాంటిటీ తగ్గిపోయింది. అసాధారణమైనటువంటి అనేక రకాల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది చాలా సెల్స్కి. అండ్ చాలా ఎంజైమ్స్ డెస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయి. పవర్ఫుల్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి వాటి యొక్క దారిని మళ్ళిస్తూ ఉంటాయి. చాలా సెల్స్ ఫైట్ చేస్తున్నాయి. మీరు గమనించండి, ప్రతి కదలిక ముందు సంక్లిష్టత. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో తట్టుకొని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో వెళ్ళే సెల్స్ని కొన్ని రకాల పాజిటివ్ ఎంజైమ్స్ ముందుకు తీసుకువెళ్ళడానికి అవి రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయిన కొన్ని రకాల ఎంజైమ్స్ని ఏవైతే ఫస్ట్ గ్రహిస్తాయో అవి ఆ ఎంజైమ్స్ని ఒక సేఫ్టీ గార్డ్ లాగా తీసుకొని ఇంకొంచెం స్పీడ్గా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుందన్నమాట. ఈ వీడియోలో మీరు ఇప్పుడు గమనించినట్లయితే అది ఎంత స్పీడ్గా వెళ్తుంది శుక్రకణం అనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దానికి ఒక ప్రొటెక్షన్ దొరికింది. ఈ ప్రొటెక్షన్ని తీసుకొని ఇంకా చాలా స్పీడ్గా యాక్టివ్గా ముందుకెళ్తుంది. ఇలాంటి కొన్ని సెల్స్ని మిగతా ఎంజైమ్స్ డెస్ట్రాయ్ చేస్తాయి. కానీ అలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్ని కూడా తట్టుకొని ఏవైతే వెళ్ళి అండాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తాయో అక్కడ మళ్ళీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్. కొన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతాయి. మార్గం సుగమంగా లేదు, చేరుకోవాల్సిన గమ్యం ఇంకా ఎక్కడుందో తెలియదు. ఈ మధ్యలో చాలా వరకు డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. చాలా వరకు రీచ్ అవ్వలేకపోయాయి, వాటి యొక్క స్పీడ్ తగ్గిపోయింది. మిగతా చాలా వరకు డెస్ట్రాయ్ అయిపోయాయి. ఇంకా చాలా మధ్యలో దారి మళ్లించబడ్డాయి. కానీ కొన్ని మాత్రం వాటి యొక్క సూపర్ పవర్తో ఏదైతే పాజిటివ్ ఎంజైమ్స్ని తీసుకొని ఒక ఎగ్ని చేరుకోవడానికి చాలా స్పీడ్గా ముందుకు వెళుతుంది. ఈ వెళ్ళే ప్రాసెస్లో మీరు సృష్టి యొక్క అద్భుతాన్ని అర్థం చేసుకోండి. మొదటి కణం ఏదైతే ఎగ్ని రీచ్ అవ్వడానికి వెళుతుందో అప్పుడు ఒక మంచి ఎంజైమ్, అంటే దానికి పాజిటివ్గా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, దాన్ని లోపల పంపించడం కోసం కొన్ని రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క పవర్తో ఎగ్లోకి ఈ శుక్రకణం అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ దానికి ఒక పాజిటివ్ ఎంజైమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఎగ్ లోపలికి వెళుతుందో, ఎగ్ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎగ్ని రీచ్ అయిన వెంటనే దానికి ఒక కవచంలాగా ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. ఎగ్ లోపలికి వచ్చినటువంటి శుక్రకణాన్ని ప్రొటెక్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి కెమికల్ రియాక్షన్ చూడండి, దాన్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాయో. వన్స్ ఒక శుక్రకణాన్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఎగ్ క్లోజ్ అయిపోతుంది. మరో శుక్రకణం లోపలికి ఎంటర్ అవ్వకుండా చాలా రకాల కెమికల్ రియాక్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్ రియాక్షన్తో రిమైనింగ్ శుక్రకణాలన్నీ కూడా కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోవడాన్ని మనం ఇప్పుడు గమనించవచ్చు. అన్ని రకాలుగా మార్గం మూసివేయబడింది. మరో శుక్రకణం లోపలికి వెళ్లకుండా చాలా పవర్ఫుల్ ఎంజైమ్స్ వాటి కెమికల్ రియాక్షన్తో రిమైనింగ్ ఆల్ శుక్రకణాలని డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఇలా డెస్ట్రాయ్ చేసేసిన తర్వాత గెలిచినటువంటి ఒకే ఒక కణాన్నే అండ పిండ బ్రహ్మాండంలోకి అడుగుపెట్టే జీవుడిగా మనం వర్ణించాలి. అలా అండపిండ బ్రహ్మాండంలోకి స్త్రీయ పురుషుల అనేది తండ్రి యొక్క 23 రకాల క్రోమోజోన్స్లో ఎక్స్ అండ్ వై, తల్లి యొక్క క్రోమోజోన్లో XX,
ఈ యొక్క ఎక్స్ మహిళగా, XY పురుషుడిగా ఈ భూమిపైకి జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి సృష్టిలోకి మనం రావడం అనేది నిజంగా భగవంతుని దీవెన కాదా? ఈరోజు నా తల్లిదండ్రులని నేను ఈ వీడియో చూసినప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. సంతాన సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కని సంతానం కలగాలని ఈ విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ వల్ల, న్యూట్రిషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల సంతాన సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మీరు చాలా విషయాలపైన అవగాహన పెంచుకొని ఈ యొక్క వీడియో మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, కేర్ చేయండి. డియర్ ఫ్యామిలీ, మనం ఈ విషయాన్ని శ్రద్ధగా ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళం కూడా రిజల్ట్ తీసుకోవచ్చు. మన పూర్వీకులకి పదుల సంఖ్యలో పిల్లలు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు వాతావరణం బాగుంది, నీరు బాగుంది, ఆహారం బాగుంది. ఇప్పుడు అవి మనల్ని డామినేట్ చేస్తున్నాయి. వెరీ సింపుల్గా ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.